మీరు చావా మూవీ చూసారు కదా, అందులో శంభాజీ మహారాజ్ని ఔరంగజేబు ఒక 5,000 మంది సైన్యంతో పట్టుకుంటాడు కదా. సో ఆ షూటింగ్ లొకేషన్ ఇదే అన్నమాట. చావా మూవీలో శంభాజీ మహారాజు ఇక్కడే కూర్చొని పూజ చేస్తాడు. సో ఇదే ఆ షూటింగ్ లొకేషన్. ఇక్కడే ముందట శివలింగం ఉంటుంది, ఇక్కడే కూర్చొని పూజ చేస్తారు. హాయ్, దిస్ ఈజ్ శివోజల. మీరు చావా మూవీ చూసారు కదా, చావా మూవీలో శంభాజీ మహారాజు ఒక ప్లేస్లో ఇట్లా శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేస్తారు కదా. సో ఆ నిజమైన ప్లేస్కి వచ్చారన్నట్టు ఇక్కడ అది షూట్ చేశారు. సో ఇది ఎక్కడుందంటే లింబ్ అనే ఊర్లో ఉంది. ఇది పూణే నుంచి ఒక 120 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అండ్ సతారా అనే ఒక ప్లేస్ ఉంటుంది, సిటీయే. అక్కడ నుంచి ఒక 16 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. అండ్ మన హైదరాబాద్ నుంచి అయితే దాదాపు 600 కిలోమీటర్స్ ఉంటుంది. సో నేను మీకు ఇది చూపిద్దామని నేను హైదరాబాద్ నుంచి ట్రావెల్ చేస్తూ పూణేకి వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి మీకు చూపిస్తున్నాను. సతారా నుంచి వచ్చాను నేను, నైట్ సతారాలో పడుకొని ఇక్కడికైతే వచ్చాను. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మొత్తం ఈ షూటింగ్ లొకేషన్ మొత్తం కూడా చూపిస్తాను. దీనికి ఇంకా చాలా హిస్టరీ కూడా ఉంది. సో నేను డీటెయిల్గా మీకు ఇదంతా చూపిస్తూ దీని హిస్టరీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. సో నేను ఈ ప్లేస్కి వెళ్ళిన వెంటనే ఫస్ట్ షూటింగ్ స్పాట్ చూసిన, ఏదైతే శంభాజీ మహారాజు ఇక్కడ ముంగట శివలింగం పెట్టి కూర్చుంటాడు కదా, సో అదొక్కటే చూసిన. కానీ ఇక్కడ ఉన్న గైడ్ ఈ ప్లేస్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేసరికి నేనైతే షాక్ అయిపోయినా. ఎందుకంటే ఇది చావా మూవీలో చూపించిన ఒక షూటింగ్ స్పాట్ ఒక్కటే కాదు, దీనికి శంభాజీ మహారాజ్ వాళ్ళ ఫ్యామిలీకి చాలా కనెక్షన్స్ ఉన్నాయి. సో ఈ గైడ్ ఈ మెట్ల బావి గురించి, దీని హిస్టరీ గురించి కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ హిందీలో, మరాఠీలో ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అది నేను మొత్తం కూడా మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మొత్తం కూడా ఒక మెట్ల బావిలా ఉంది. మొత్తం 3 దిక్కుల నుంచి మెట్లు ఉన్నాయి. ఒకటేమో బావిలోకి దిగడానికి, ఇంకా రెండేమో మధ్యలో ఉన్న ఒక హాల్ కి రావడానికి. సో ఛత్రపతి శివాజీ మహారాజ్ తర్వాత శంభాజీ మహారాజ్ పరిపాలించారు కదా, ఆయన తర్వాత రాజారాం మహారాజ్ గారు కూడా పరిపాలించారు. తర్వాత మళ్ళీ ఛత్రపతి శంభాజీ మహారాజ్ యొక్క కొడుకు, మనకి చావా సినిమాలో అంటే చిన్న ఉంటాడు కదా, షాహు మహారాజు. సో ఆయన కూడా పరిపాలిస్తారు అన్నట్టు ఈ మరాఠా రాజ్యాన్ని. సో ఈ ప్లేస్ లో ఇక్కడ ఇది ఉంది కదా, ఇది వాళ్ళకి ఒక మీటింగ్ హాల్ లెక్క అన్నట్టు. సో ఇక్కడ కూర్చొని అన్ని మాట్లాడుకునే వాళ్ళంట. సో దానికి ఆధారాలు ఇక్కడ చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ మీకు గొలుసు లెక్క ఇది కనిపిస్తుంది కదా ఈ పాయింట్. సో ఇక్కడ మొత్తం కూడా ఇట్లా పరదలు కట్టేసి మొత్తం కట్టేసి ఇది ఒక హాల్ లెక్క మొత్తం దీన్ని ఇలా కూర్చొని డిస్కస్ చేసేవాళ్ళు అన్నట్టు ప్రతిదీ కూడా. खंबे के नीचे ये पोर्शन पे वही बाजू में गुड़ सवार दिख रहा है आपको? हाँ सवार दिख रहा है। मराठों की सवारी कैसे होती थी? ఇక్కడ ఈయన ఏం చెప్తున్నాడంటే, మరాఠాలేమో గుర్రం పైన స్వారీ చేసేవారు, మొఘల్స్ ఏమో ఏనుగుల పైన స్వారీ చేసేవారు. సో దానికి చిహ్నంగానే ఇక్కడ ఈ విగ్రహాన్ని చెక్కారు అని చెప్తున్నాడు. అండ్ ఇక్కడే ఒక పెద్ద బావి కూడా ఉంది. సో ఇక్కడ నీళ్లు నిండినా కూడా, సో ఇప్పుడు అదేమో డౌన్ లో ఉంది, ఇదేమో హైట్ లో ఉంది కదా, అయినా కూడా ఇక్కడ కనిపిస్తుంది కదా, దీని ప్రెషర్ వల్ల ఈ నీళ్ళు అనేటివి ఇటు వస్తాయంట. సో అంటే అంత సైంటిఫిక్ గా అసలు ఆ కాలంలోనే భలే నిర్మించారు కదా, చాలా అద్భుతంగా ఉంది ఇది. ఇక్కడ ఈ బావి కనిపిస్తుంది కదా, ఇది ఏదైతే ఉందో ఇది శివుని పానవట్టం ఉంటుంది కదా, సేమ్ అదే షేప్ లో ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ నుంచి అక్కడ వరకు కనిపిస్తుంది కదా. ఇప్పుడు నార్మల్గా మనం ఏ శివుని టెంపుల్కి పైన కూడా శివుడు అంటే శివుడు పానవట్టం పైన లింగం ఉంటుంది కదా ఇటు లాస్ట్కి. సో ఇటు సైడ్ నుంచి అంటే మనం అభిషేకం చేసినప్పుడు నీళ్ళు ఇటు పోతాయి కదా, సేమ్ అట్లనే ఇది ఒక పానవట్టం అన్నట్టు. సో ఇది శివలింగం అంటే నీళ్ళు ఇక్కడ ఎక్కువ అయితే ఇట్లా వాడి అటు నుంచి అటు వెళ్తాయంట. సో అసలు అంటే అప్పట్లోనే ఆర్కిటెక్చర్ తోటి ఒక మంచి డిజైన్ తోటి దీన్ని అయితే డిజైన్ చేశారన్నట్టు. సో ఇక్కడ కనిపిస్తున్న సింహాసనం ఎవరిదో కాదు, శంభాజీ మహారాజ్ యొక్క కొడుకైన షాహు మహారాజ్ అంట. అండ్ ఇట్లాంటి సింహాసనం ఇంకొకటి తంజావూరులో కూడా ఉందంట, తమిళనాడులో ఉన్న తంజావూరులో. సో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా దాన్ని ఇంకా డెకరేషన్ చేసి మంచిగా చూసుకుంటారంట. ఇక్కడ చూడండి ఇది ఇలా ఉంది. సో ఇది చాలా అంటే చాలా పాతది ఇది. సో ఈ బావి చుట్టూ కూడా మొత్తం ఇట్లా ఈ బండరాయిలకి ఎండికి హోల్స్ ఉన్నాయి అన్నట్టు. సో ఇక్కడ ఏంటంటే ఈ రాడ్ ఇట్లా పెట్టేసి మన బొక్కని ఉంటాయి కదా బావికి తీసేది. సో దాంతో అంటే ఎద్దులతో లాగిచ్చి ఇక్కడ ఈ ఇంట్లో పోస్తే నీళ్ళు ఇవన్నీ కూడా బయటికి వెళ్తాయి అన్నట్టు. అంటే పంట పొలాలకు కానీ ఇంకా వేరే ఏ పర్పస్కైనా యూజ్ చేసేవాళ్ళు అన్నట్టు. సో దానికి ఆధారంగా మనకి ఇక్కడ అంటే తాడి యొక్క మన ఇగ్గి బండ పైన అచ్చులు పడతాయి కదా, సో ఇక్కడ అచ్చులు కూడా కనిపిస్తున్నాయి. అసలు భలే ఉంది అసలు. అంటే ఆ కాలంలోనే మంచిగా ఒక టెక్నాలజీ లెక్క యూజ్ చేసేసి మంచిగా నీళ్ళని యూజ్ చేసుకున్నారు అన్నట్టు. అండ్ ఈ బావి దగ్గర 4 లైగర్స్ బొమ్మలు ఉన్నాయి. అంటే సగం పులి సగం సింహం కలిపితే లైగర్ అవుతుంది కదా. సో అలాంటి బొమ్మలు 4 ఉన్నాయి. ఈ 4 బొమ్మలు కూడా
ఒకటేమో ఏనుగుని చేతిలో పట్టుకొని, ఇంకొకటేమో ఆ ఏనుగుని నోటి దగ్గర పెట్టుకొని, ఇంకొకటేమో తినేది, ఇంకొకటేమో మొత్తం మింగేది సింబలైజ్ గా ఇక్కడ చూపించారు. అయితే దీని అర్థమైందంటే ఈ లైగరే మరాఠా లాగా ఊహించుకొని ఈ ఏనుగులని మొఘల్స్ లా భావించి యుద్ధాలు చేసి వాళ్ళని ఓడించినట్టు సింబలైజ్ గా చూపించారు. నిజంగా చాలా అద్భుతంగా ఉంది కదా. సో ఈ గైడ్ అయితే చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిండు మాకైతే. कौन सा वाला सिनेमा? छावा का सिनेमा कब हो गया? 7-8 महीना हो गया उसको। सार भी है वो सार सब लोग आए इधर। हाँ कौशल सार। हाँ सब आया था उधर। पिंड रखा था, नंदी था उसका, वो पूजा करता था। आप उसको मिला? हाँ नहीं दिखाई दिया खाली हमको, खाली वो खाली देखा उसको। तो देखा शूटिंग? हाँ देखा खाली खाली हाँ। देखा। आपको कैसा लगा? एकदम बढ़िया, एकदम मस्त, एकदम मस्त। और होना मांगता है बार बार। सिनेमा देखा फिर? हाँ देखा सिनेमा? ओ देखा मैं एकदम डगा, बहुत अच्छे। छत्रपति संभाजी महाराज, छत्रपति संभाजी महाराज की जय। సో చూసారు కదా ఈ షూటింగ్ లొకేషన్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది చాలా హిస్టారికల్ ప్లేస్. సో ఇక్కడ నుంచి ఇంకొక 20 కిలోమీటర్స్ దూరంలో మియోనిలి అనే ఒక ప్లేస్ ఉంది అన్నట్టు. ఒక 20 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది. సో అక్కడ కూడా ఒక మంచి షూటింగ్ లొకేషన్ ఉంది. అదేంటంటే మనకి క్లైమాక్స్లో షూట్ చేశారు కదా, మనకి ఫైటింగ్ సీన్ ఉంటుంది. అంటే ఔరంగజేబ్ మనుషులు ఆ సంభాజీ మహారాజుని దొరకబడతారు కదా ఒక ప్లేస్లో. సో ఆ సీన్ అనేది అక్కడ షూట్ చేశారు అన్నట్టు. సో అక్కడికి వెళ్ళి కూడా అది ఎలా ఉందనేది చూద్దాం. ఇప్పుడు మనం చావా మూవీలోని సెకండ్ షూట్ లొకేషన్కి వెళ్తున్నాము. ఇది లింబుగావ్ నుంచి 20 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మీరు చావా మూవీ చూసారు కదా, అందులో సంభాజీ మహారాజ్ని ఔరంగజేబు ఒక 5,000 మంది సైన్యంతో పట్టుకుంటాడు కదా. సో ఆ షూటింగ్ లొకేషన్ ఇదే అన్నమాట. యాక్చువల్గా సంభాజీ మహారాజ్ని సంగమేశ్వర్లో ఉన్న కస్బాలో పట్టుకుంటారు. బట్ షూటింగ్ లొకేషన్ మాత్రం ఇక్కడే షూట్ చేశారు. ఆ ఫైట్ సీన్ ఉంటుంది కదా, 5,000 మంది ఒకేసారి మహారాజ్ పైకి అటాక్ చేస్తారు అన్నట్టు. వీళ్ళు జస్ట్ ఒక 150 మంది నుంచి 200 మంది మాత్రమే ఉంటారు. సో ఆ సీన్ అనేది మొత్తం కూడా ఈ లొకేషన్లోనే షూట్ చేశారు. అండ్ ఈ లొకేషన్ చాలా అద్భుతంగా ఉంది. ఇది కూడా ఒక హిస్టారికల్ ప్లేసే. ఔరంగజేబు సంభాజీ మహారాజ్ని ఎదురుగా వెళ్ళి ఓడించలేక ఏదో ఒక సమయంలో ఒంటరిగా దొరుకుతాడని వెయిట్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో సంభాజీ మహారాజు స్వరాజ్యం కోసం అందరినీ కలపాలి, అందరినీ ఏకం చేయాలని సంగమేశ్వర్లో ఉన్న కస్బా అనే విలేజ్ కి కేవలం 150 మందితోటే వెళ్ళి అక్కడ స్వరాజ్యం గురించి మాట్లాడతాడు. అయితే సంభాజీ మహారాజు యొక్క భార్య తమ్ముళ్ళైన కనోజీ, గనోజీ అనే ఇద్దరు వ్యక్తులు కొంత రాజ్యం దొరుకుతుందని చెప్పేసి సంభాజీ మహారాజ్ వెళ్ళిన రహస్య మార్గం గురించి ఔరంగజేబ్ కి చెప్తాడు. అయితే ఔరంగజేబు ఇదే మంచి సమయం అని చెప్పేసి సంభాజీ మహారాజ్ పైకి 5,000 మందికి పైగా సైనికులని పంపిస్తాడు. అయితే ఆ సైనికులు ఇక్కడికి వచ్చిన తర్వాత సంభాజీ మహారాజ్ యొక్క స్నేహితులు నువ్వు ఈ వెనుక దారి నుంచి వెళ్ళిపో అని చెప్తారు. కానీ సంభాజీ మహారాజ్ దానికి ఒప్పుకోడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కి పుట్టిన నేను వెనుక దారి నుంచి వెళ్లే ప్రసక్తే లేదు, చచ్చినా మంచిదే గాని ముంగట్ నుంచే వెళ్ళి పోరాడతా అని చెప్తాడు. 5,000 మంది సైనికులు ఒకేసారి అటాక్ చేసినా కూడా కేవలం వీళ్ళు 150 మంది అయినా కూడా చాలా మందిని చంపేస్తారు. కానీ అందరూ చనిపోయిన తర్వాత ఇంకా లాస్ట్కి సంభాజీ మహారాజ్ని సంకెళ్లతో బంధించి పట్టుకుంటారు. సో ఇదంతా కూడా సంగమేశ్వర్లో ఉన్న కస్బాలో జరిగింది. కానీ సినిమాలో మనకి ఈ లొకేషన్ లో చూపించారు. సో మీరు చావా మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఎగ్జాక్ట్ గా ఈ లొకేషన్ లోనే ఆ సీన్ మొత్తం కూడా షూట్ చేశారు. సో ఇవే చావా మూవీలో మీకు చూపించిన లొకేషన్స్. సో ఈ లొకేషన్స్ మీకు చూపిద్దామని నేను హైదరాబాద్ నుంచి చాలా కొన్ని వందల కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మరీ వచ్చాను. మీరందరూ కూడా ఈ లొకేషన్స్కి వచ్చి ఇవన్నీ చూడలేరు కదా. సో మీకోసం నేను ఇంత దూరం వచ్చి ఇవన్నీ కూడా మీకు చూపిస్తున్నాను. సో మీకు ఒకవేళ ఈ కంటెంట్ నచ్చినట్టయితే డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికి కూడా షేర్ చేయండి. అట్లనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి ప్లేసెస్ నేను ఇంకా చాలా చూపిస్తాను. సో ఆల్రెడీ మన వీడియోస్ని చాలా మంది చూస్తున్నారు, ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా మంది చూస్తున్నారు అండ్ చాలా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి. సో యూట్యూబ్లో కూడా అలానే ఆదరించండి, అందరూ చూడండి. సో వీలైనంత వరకు షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ, బాయ్ బాయ్.